హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇవాళ అయితే పిల్లలతో సరదాగా కాసేపు అయితే డిన్నర్ చేయడానికైతే పక్కనే ఉన్న పీలేరులో అయితే డిన్నర్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టు రెస్టారెంట్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇది పీలేరు క్రాస్ అనమాట. పీలేరు క్రాస్ నుండి కడప రూట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టు ఉన్న రెస్టారెంట్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే చాలా డిన్నర్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, కానీ మేము సనా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. సనా రెస్టారెంట్లో కాస్ట్ తక్కువ, మన మిడిల్ క్లాస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట సనా రెస్టారెంట్. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అయితే తినేయచ్చు, కాకపోతే కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇంకా బయట ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా అంటే పీలేరులోనే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఏ హోటల్కి వెళ్ళాలన్నా కాస్ట్ ఎక్కువనే. మేమైతే వెళ్ళలేము, పిల్లలతో వెళ్ళాము కాబట్టి పిల్లలు చాలా అడుగుతారు కాబట్టి మేమైతే సనా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. అంటే క్రాస్ నుండి 1/2 కిలోమీటర్ అనుకోండి, 1/2 కిలోమీటర్ అలా ఇలా ఉండొచ్చు. మొత్తానికి అయితే సనా రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది కడప రూట్లో ఉందన్నమాట, పీలేరులో. వెళ్ళేటప్పుడు బస్సు గ్యాస్ బండి అయితే అక్కడిగా వచ్చాయన్నమాట. అవి ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడే అనమాట సనా రెస్టారెంట్ దగ్గరలోనే. చూడండి, ఇదిగోండి, ఇదే సనా రెస్టారెంట్. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1 మినిట్ ఉండండి. ఇదే సనా రెస్టారెంట్. మొత్తానికైతే సనా రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. మా పిల్లలు మాకిద్దరు అమ్మాయిలే, మీకు చెప్పడం మర్చిపోయాను. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. పెద్ద పాప పేరు సితారా, చిన్న పాప పేరు అయితే ఖుషి శివన్య. మేము ముద్దుగా పెద్ద పాపనైతే ఐసు అని పిలుస్తాము, చిన్న పాపనైతే ఖుషి అని పిలుస్తాము. ఈ పిల్లోడు మా బావ పిల్లోడు అనమాట. మా బావ హర్షవర్ధన్ అనమాట. వాళ్ళని కూడా మేము తీసుకొచ్చాం. మాతో పాటు అయితే వాళ్ళు కూడా వచ్చారు. ఖుషి అయితే ముందుగా చూడండి, ఖుషి అయితే వెనకాల వెళ్తా ఉంది, వాళ్ళైతే ముందు వెళ్తున్నారు. వీళ్ళైతే చెక్ చేస్తున్నారు. ఐసు అయితే మమ్మీ ఇక్కడ ఏంది అని అడుగుతుంది. అక్కడ ఏం లేదు, అట్లా పైకి వెళ్ళొచ్చు మళ్ళీ అని చెప్తున్నాను. మొత్తానికి అయితే సనా రెస్టారెంట్లోకి అయితే వచ్చేసాం. చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా వెయిట్ చేయాలని వెయిటర్ అయితే చెప్పడం జరిగింది మా ఆయనతో. మేమైతే వెయిట్ చేస్తున్నాము. అంతలోగా మెనూ చూడండి అని ఒకసారి చెప్పేసరికి నేనైతే మెనూ చూస్తున్నాను. మెనూలో అయితే ఖుషి అయితే ఇదేంది అని అడుగుతూ ఉంది. అంటే అక్కడ ఉన్నాయి కదా ఫొటోస్ వల్ల ఖుషి ఇదేంది మమ్మీ అని అడుగుతుంది. తినేదే మమ్మ నేను చెప్తున్నాను. అయితే కూడా ఏం ఆర్డర్ చేస్తున్నావు మమ్మీ అని అడుగుతుంది. నేనైతే మీకు ఇష్టమైంది ఆర్డర్ చేస్తానులే, తిందురులే ఉండండి అని నేనైతే చెప్తున్నాను. ఖుషి అయితే మ్యాంగో జ్యూస్ అయితే అడుగుతుందన్నమాట. మ్యాంగో చూసిందల్లా అక్కడ ఫోటోలో ఉన్నిందల్లా నాకు కావాలి అని అడుగుతుంది. అసలు ఆ ఖుషి అయితే ఏం తిందనమాట. చూడడము తినడం తప్ప ఏం చేయలేదు, అసలు తినలేదు ఖుషి అయితే. అది కావాలని అడుగుతుంది చూడండి. వాళ్ళ డాడీ అయితే వీడియో చేస్తున్నాడు, అంటే వీడియో చూపిస్తున్నాడు అన్నమాట మమ్మల్ని. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ కూడా చెప్పాను నేనైతే వాళ్ళ డాడీకి. ఐసు అయితే ఇది తీసి మమ్మీ అంటుంది.
మొత్తానికైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేమైతే చికెన్ తందూరి ఫుల్ అయితే చెప్పేసాము, ఎందుకంటే పిల్లలు అయితే బాగా తింటారనమాట. చికెన్ తందూరి చెప్పేసాం. చికెన్ చిల్లీ, మళ్ళీ హాఫ్ మండి అయితే బిర్యానీ చెప్పేసాము, ఎందుకంటే పిల్లలు ఫుల్ చెప్తే తినలేరు. ఇంకా మేమిద్దరికి పిల్లలకి మొత్తం సరిపోతుంది. ఆడికి లాస్ట్కి అయితే మిగిలిపోయింది అనమాట, తినలేకపోయాము. మొత్తానికైతే ఆర్డర్ చేసేసాము. చూడండి మండి అనమాట ఇది. ఆల్రెడీ ప్రతి ఒక్కరు మండి అయితే టేస్ట్ చేసేసే ఉంటారు. మండి అయితే బాగుంటుందని, దానిపైన డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయని, మేమైతే పిల్లలు అయితే బాగా తింటారని మేమైతే మండి అయితే చెప్పాము. మేము మామూలుగా వెళ్తే కన్నా అవి చెప్పము. ఫైనలీ అయితే కంప్లీట్ చేసేసాము. చూడండి అన్నీ అయితే ఆల్మోస్ట్ తినేసారు. రైస్ అయితే మిగిలిపోయింది కొంచెము, ఇంకా ప్లేట్స్లో కూడా వదిలేశారు. మొత్తానికైతే వెయిటర్ అయితే బిల్ ఎంత అయిందని అయితే ఇచ్చేశారు. ఫింగర్ బోల్స్ కూడా ఇచ్చేసారు. హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటుంది. అంటే మన బడ్జెట్కి సరిపోతుందన్నమాట ఈ సనా రెస్టారెంట్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంటే ఎక్కువ కాస్ట్ లేకుండా అలా తక్కువ కాస్ట్ లేకుండా మనకైతే సరిపోతుంది. సో మొత్తానికైతే డిన్నర్ అయితే అయిపోయిందనమాట. రైస్ అయితే అలా మిగిలిపోయింది. ఫైనల్లీ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది.